హాయ్ హలో కొలుగురి 24/7 న్యూస్ ఛానల్ కు స్వాగతం. దేశాన్ని మరోసారి సంక్షోభం ముంచెత్తబోతోందా అంటే అవుననే చాలా మంది అంటూ ఉన్నారు. కోవిడ్ పెను తుఫాన్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజలు సంక్షోభం అనగానే మరోసారి బెదిరిపోతూ ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ యథాలాపంగా ఏదన్నా సూచించినా ఇదేదో కొంప ముంచేలాగుందే అని ప్రజలు భయపడుతూ ఉంటారు. గతంలో డిమానిటైజేషన్, కోవిడ్ సందర్భంగా లాక్డౌన్ ప్రకటన ఇలాంటి చేదనుభవాలెన్నో చూసిన కారణంగా ప్రజలు నరేంద్ర మోడీ నుంచి ప్రకటన అనగానే బెంబేలెత్తిపోతున్నారు. ఇంతకు ఉన్నట్టుండి ముంచుకొస్తున్న ఈ సంక్షోభానికి కారణం ఏంటి? అసలు ఏదైనా సంక్షోభం వస్తోందా అంటే ఎస్, అమెరికా ఇరాన్ యుద్ధమే ఈ సంక్షోభానికి ప్రధాన కారణం. 50 రోజులు దాటుతున్నా ఇంకా యుద్ధ తీవ్రత తగ్గట్లేదు. ఓవైపు కాల్పుల విరమణ అంటూనే మరోవైపు ఇరాన్ పై అమెరికా పట్టు బిగిస్తోంది, కట్టడి చేస్తోంది. హార్మోజ్ జలసంధి పైన కాల్పులు ఆగట్లేదు. సో అక్కడ నౌకలు అష్టదిగ్బంధం అయిపోతున్నాయి. తద్వారా చమురు సంక్షోభం తలెత్తుతోంది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. బ్యారెల్ ధర $105 పైమాటే అన్నట్టుగా ఉంది. ఈ ప్రభావం ఖచ్చితంగా పశ్చిమాసియా దేశాల పైన ఉండే తీరుతుంది. అందుకోసమే మన దేశంలో కూడా ఇంధన సంక్షోభం తాలూకు ప్రభావం కనిపించింది. పెట్రోల్ బంకులు బంద్ అయిపోయాయి. పెట్రోల్ బంకులు తెరుచుకున్నా కూడా బ్లాక్ రాజ్యమేలింది. ఇంధనం దొరుకుతుందో లేదో, డీజిల్ దొరుకుతుందో లేదో, పెట్రోల్ దొరుకుతుందో లేదో, గ్యాస్ దొరుకుతుందో లేదో అని ప్రజలు బెంబేలెత్తిపోయిన సందర్భాలు ఈ మధ్య కాలంలోనే మనం చూసాం. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ప్రధాని గారు దేశ ప్రజలకు కొన్ని కీలక సూచనలు ఇచ్చారు. హైదరాబాద్కు వచ్చారు. ఆయన నిన్ననే హైదరాబాద్కు పెరేడ్ గ్రౌండ్లోన అద్భుతమైనటువంటి సభ ఏర్పాటు చేశారు. ఆ సభలో మోడీ గారు ప్రసంగిస్తూ ఆయన ఏం చెప్పారంటే దేశ ప్రజలందరూ కూడా కొన్ని నియమాలు పాటించాలి, పొదుపు చర్యలు పాటించాలి. ఎందుకంటే పెను సంక్షోభం ముంచుకు రాబోతోంది. పశ్చిమాసియా దేశాల మధ్య సంక్షోభం ఇప్పుడు ముదురుతోంది. ఈ పెట్రోల్ సంక్షోభం నుంచి మనం గట్టెక్కాలంటే అంటే ఇప్పుడు చమురు సంక్షోభం అనేది కేవలం దాని ఒక్క పాయింట్ దగ్గరే ఆగిపోదు. దాని ప్రభావం ఇతర రంగాలపైన కూడా పడుతుంది. రవాణా రంగం పైన పడుతుంది. అసలు బంగారం ఆకాశానికి అంటడానికి, బంగారం ధరలు వెండి ధరలు ఆకాశాన్ని అంటడానికి కారణం కూడా ఈ చమురు సంక్షోభమే అని మనం చెప్పొచ్చు. పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధమే అని చెప్పొచ్చు. మరి అమెరికా అనాలోచితంగా యుద్ధానికి ప్రేరేపించిందో లేదా ఇరాన్లోన అణువ్యాప్తిని అరికట్టడానికే ఈ చర్యలు తీసుకొనిందో తెలియదు. కానీ ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అన్నట్టు అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధం భారతదేశానికి పెను ముప్పుగా పరిణమిస్తోంది. ఒక భారతదేశమే కాదు, పాకిస్తాన్, చైనా, శ్రీలంక, భారత్ ఈ దేశాలకన్నిటికీ కూడా ఇప్పుడు సంక్షోభం ముంచెత్తబోతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని చేసినటువంటి వ్యాఖ్యలు చాలా సంచలనం రేకెత్తించాయి. ఇంతకు ఏ ప్రమాదం ముంచింది అంటే, ఏ ప్రమాదం ముంచెత్తుతోంది? ప్రధాని చెప్పినటువంటి ఈ సూచనలు ఏ ప్రమాద గంటికలను మోగిస్తున్నాయి అంటే చాలా ప్రమాద గంటికల్ని మోగిస్తున్నాయి. ఇంతకు ప్రధాని ఏ సూచనలు చేశారు అంటే 9 సూచనలు చేశారు. నంబర్ 1, పెట్రోల్ డీజిల్ ను పరిమితంగా వినియోగించండి. మనం విచ్చలవిడిగా ప్రయోగిస్తూ ఉంటాం కాబట్టి పెట్రోల్ డీజిల్ ని పరిమితంగా వినియోగించండి. ఎందుకంటే వనరులు తగ్గిపోతున్నాయి. బ్యారెల్ ధర పెరుగుతున్న సందర్భంగా మనకు అసలు చమురు సరఫరానే తగ్గిపోతున్న నేపథ్యంలో ఇక్కడ మనకు గ్యాస్ కొరత ఏర్పడుతుంది, పెట్రోల్ కొరత ఏర్పడుతుంది, డీజిల్ కొరత కూడా ఏర్పడుతుంది. త్వరలోనే మనకు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు భగ్గుమనబోతున్నాయి కూడా. ఇప్పటిదాకా కేంద్రం గంభీరంగానే ఉంది. మనకు కావలసినంత వనరులు ఉన్నాయి, మన దగ్గర స్టాక్ ఉంది, మనం భయపడవలసిన అవసరం లేదు, ధరలు ఇప్పుడిప్పుడే పెరగవు అని. పైగా కంపెనీలకు, ఆయిల్ కంపెనీలకు విదేశీ మారకం పెరుగుతున్నందున కేంద్రం విధించినటువంటి సుంకాలను తగ్గించింది కూడా, ఆ చర్యలు కూడా చేపట్టింది. సో ఈ నేపథ్యంలో అందరూ ఏమనుకున్నాం, మనం కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది కాబట్టి పెట్రోల్ ధరలు తగ్గుతాయి, డీజిల్ ధరలు తగ్గుతాయి, గ్యాస్ ధరలు తగ్గుతాయని మనం అనుకున్నాం. కానీ ధరలు మనకు తగ్గలేదు. కారణం ఏంటంటే ప్రజలకు కాదు వాళ్ళు ధరలు తగ్గించింది విదేశీ నుంచి చమురు కొనుగోలు చేస్తున్నటువంటి ఆయిల్ కంపెనీలకు వాళ్ళు ఆ బెనిఫిట్ ఇచ్చారనమాట. ఆ బెనిఫిట్ ప్రకారం ఇప్పుడు మనకు అక్కడ వాళ్ళు రేటు తగ్గించుకున్నా కూడా, అంతగా బెనిఫిట్ ఇచ్చినా కూడా ఇంకా నష్టాల్లోనే కూరుకుపోతున్నాయి ఆయిల్ కంపెనీలు. అవి కొనుగోలు చేసి సరఫరా చేయలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలోన వాహనాలను జాగ్రత్తగా వాడండి, ఎడాపెడా వాడొద్దండి, అవసరం ఉన్నా లేకున్నా వాడొద్దండి అని ప్రధాని గారు సూచించారు. నంబర్ 2 పాయింట్ ఏంటంటే ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించండి. ఇప్పుడంతా ఎలక్ట్రిక్ వాహనాల హవా
మనకు పెరుగుతోంది క్రమంగా. మొదటికి ఇప్పటికీ చూసుకుంటే మనకు ఎలక్ట్రిక్ వాహనాలు, విద్యుత్ వాహనాలు పెరుగుతూనే ఉన్నాయి. స్కూటర్లు వచ్చేసాయి, విపరీతమైనటువంటి మోడల్స్ వచ్చేసాయి, ఎలక్ట్రిక్ కార్లు వచ్చేసాయి, ఎలక్ట్రిక్ బస్సులు వచ్చేసాయి. కాబట్టి పెద్దవన్నీ వస్తున్న ఈ నేపథ్యంలో మీరు కూడా ఎలక్ట్రిక్ వాహనాలనే వాడండి. సాంప్రదాయ ఇంధన వాహనాలను మూలకు పెట్టండి, వాటిని వాడొద్దండి. వాటి వల్ల వాయు కాలుష్యం ఏర్పడుతుంది, వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది, పైగా ఖర్చు కూడా తడిసి మోపెడవుతుందని ప్రధాని గారు ఈ సందర్భంగా సూచించారు. మూడోది ఏం చెప్పారంటే, మీరు ఒక్కొక్కరే అదే పనిగా వాహనాలు వేసుకుని రోడ్లెంబడి తిరగద్దండి. ఒక ఇంట్లో 3-4 వాహనాలు ఉంటున్నాయి, మనకు 2-3 కార్లు ఉంటున్నాయి, 5 బైకులు ఉంటున్నాయి, 5 ఉంటే 5 బైకులు ఉంటున్నాయి, 5 బైకులు వేసుకుని వెళ్తున్నారు. అలాగే కొలీగ్స్ అందరూ కూడా ఆఫీస్ వెళ్ళడానికి తలా ఓ కారు వేసుకుని, అంటే ఒక వ్యక్తి ఒక కారు, పడవ లాంటి కారు వేసుకుని వెళుతుంటే ట్రాఫిక్ కు ఇబ్బంది, పెట్రోల్ కు ఇబ్బంది, దేశానికి అంటే అనొచ్చు మనం ఏంటి, మనం డబ్బులు పెట్టి మనం పెట్రోల్ కొంటున్నాం కదా, ఇతరులకు ఏంటి నొప్పి అని. కాదు బాస్, మనం డబ్బు పెట్టి కొనొచ్చు, కానీ కొంటున్నది పెట్రోల్ కదా. ఎక్కడిది? దేశానికి సంబంధించినటువంటి ఒక ఇంధన వనరును మనం వాడుకుంటూ ఉన్నాం. ఇందులోన మనం కాస్త జాగ్రత్తగా ఉండాలని మోడీ గారు చెప్పారు. అందుకోసమే మోడీ ఏమంటున్నారంటే, మెట్రోను మీరు డిపెండ్ కాండి. మెట్రో రైలు ఉంది, ఆ మెట్రో రైలుని మీరు వాడుకోగలిగితే ఖచ్చితంగా రవాణా ఖర్చులు కలిసి వస్తాయి. ఇప్పటికే హైదరాబాద్ కాదు, ఇప్పటికే ఢిల్లీ లాంటి నగరాల్లోన బేస్ నంబర్స్ ప్రకారము ఒక్కొక్క రోజు ఒక్కొక్క నంబర్ ఉన్న కార్లకు మాత్రమే అనుమతి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అన్ని చోట్ల కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, పూలింగ్ సిస్టమ్ పెరిగిపోతుంది. అంటే నలుగురు, అంటే ఒకే ఏరియాలో ఉన్నటువంటి నలుగురు ఒకే కంపెనీకి చెందినటువంటి ఉద్యోగులు ఒక చోట చేరి వాళ్ళందరూ కలిసి ఒక వాహనాన్ని మాట్లాడుకుని, లేదా ఒకరి వాహనంలో మిగిలిన ముగ్గురు కూడా షేర్ చేసుకుని వెళ్ళేటువంటి ఒక పరిస్థితి మనకు కనిపిస్తుంది. మునుముందు కాలంలోన ఇది ఒక సంప్రదాయంగా మారేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి వ్యక్తిగత వాహనాలను పక్కన పెట్టి సామూహికంగా ఒకే వాహనంలో 4-5 కలిసి వెళ్ళేటువంటి పద్ధతికి మీరు శ్రీకారం చుట్టండి అని మోడీ గారు చెప్పారు. 4వ ఐటమ్ ఏంటంటే, దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి. ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళకి చెప్పారు, మీరు దుబారా ఖర్చులు తగ్గించుకోండి, ఆడంబరాలను తగ్గించుకోండి. అవసరం ఉన్నా లేకున్నా కూడా ఖర్చు పెట్టేటువంటి ధోరణి నుంచి మీరు బయటపడండి. మనకు ఎంతో అవసరం ఉంటే తప్ప ఒక పైసా పర్సు నుంచి బయటకు వెళ్ళకూడదు. అలా మీరు కట్టడి చేయగలిగితేనే మనకు ఎకానమీ కలిసి వస్తుంది. ఆ తర్వాత మీ బడ్జెట్ కూడా మీ చేతుల్లో ఉంటుంది, మీ కంట్రోల్లో ఉంటుంది. సో అనవసరమైన ఆడంబరాలకు పోవద్దండి. దుబారా ఖర్చులు అంటే అనవసరమైన ఖర్చులు చేయొద్దండి. 10 పైసలు ఖర్చు పెట్టే చోట 10 రూపాయలు అసలు ఖర్చు పెట్టొద్దని మోడీ గారు చెప్పారు. ఆ తర్వాత 5వ పాయింట్ ఏం చెప్పారు, విదేశీ ప్రయాణాలు తగ్గించుకోండి. విదేశీ ప్రయాణాలు కూడా చాలా దుబారాగా ఉంటాయి. మనం ఈ మధ్యలో చూస్తుంటాం, మీరు చూడండి, మీరు శంషాబాద్ ఎయిర్పోర్ట్ చూస్తే, రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ కానీ, లేకుంటే మీరు ఢిల్లీ ఎయిర్పోర్ట్ కానీ, ముంబై ఎయిర్పోర్ట్ కానీ, ఎక్కడ మీరు చూసినా కూడా ఆర్టీసీ బస్ స్టాండ్ కంటే కూడా ఎక్కువ రద్దీతో మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఇంటిలో కూడా విదేశాల్లో చదువుకునేటువంటి ఒక బిడ్డ ఉండడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా తమ జీవన కలగా వాళ్ళు భావిస్తారు విదేశాలకు వెళ్ళడం. కొందరు అవసరాల నిమిత్తం వెళ్తుంటారు, కొందరు విలాసాలకు వెళ్తుంటారు, కొందరు కేవలం పర్యటన చూసి వద్దామని వెళ్ళే వాళ్ళు ఉంటారు. కొద్ది రోజుల పాటు ఈ విదేశీ పర్యటనను దయచేసి మీరు బంద్ చేసుకోండి అని మోడీ గారు చెప్పారు. సో దాన్ని మీరు వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత 6వ పాయింట్ ఏంటంటే, ఏడాది పాటు బంగారం కొనకుండా మీరు కంట్రోల్లో ఉండండి. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. విదేశాల్లో బంగారం అంటే కనుక అదొక ఇన్వెస్ట్మెంట్. మీరు జాగ్రత్తగా గమనించండి. ముఖ్యంగా భారతదేశంలోన బంగారం అనేటువంటిది ఆభరణాల కోసము, మన హెచ్చులు చూపించుకోవడం కోసము, మన ప్రతిష్టను చూపించుకోవడం కోసము, మనం ఇంత ఉంది అని చెప్పడం కోసం ఒంటి నిండా నగలు దిగేసుకుని తిరగడం అనేటువంటిది మనకున్నటువంటి అదొక వ్యవహారంలా మనం చూసుకోవాలి. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే, మీరు బంగారం కొనుగోలునే మీరు తగ్గించేస్తే రేట్ అదంతకైతే తగ్గే అవకాశాలు ఉన్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగిన నేపథ్యంలో బంగారం కూడా విపరీతంగా పెరిగిపోతుంది. బంగారం ధర ఇప్పుడు ఎలా ఉందో మనకు తెలుసు. ఒక 10 ఏళ్ల క్రిందటో 15 ఏళ్ల క్రిందటో 90,000కో 80,000కో తులం బంగారం ఉంటే ఇప్పుడు 1,50,000 దాకా పలుకుతుంది. మరి ఈ బంగారాన్ని మనం ఏం చేయాలి? మధ్యతరగతి జీవులు ఎట్లా అంటే, ఏదైనా సరే ప్రాణం కుదువ పెట్టైనా సరే తులం బంగారం తీసుకోవాలి అని కలలు కంటూ ఉంటారు. అక్షయ తృతీయ వచ్చిందంటే ఇంట్లో బంగారు కొంటే నిధి వస్తుంది. ఇంట్లో బంగారు కొనాలంటే గనక, రావాలి అంటే మీరు నిధులు ఖర్చు పెట్టాలి కదా, మీరు మీ ఇంటి లక్ష్మిని బయటికి పంపించాలి కదా. అదెందుకు మీరు ఆలోచించట్లేదు? కాబట్టి అనవసరమైనటువంటి సంప్రదాయాల పేరిట, ఆచారాల పేరిట బంగారం కొనాలి, బంగారం కొంటేనే మనకు మంచి జరుగుతుంది అనే పద్ధతి నుంచి బయటకు వచ్చేసి కంట్రోల్డ్గా ఉండండి. బంగారం కొనుగోలును తగ్గించుకోవాలి.
బంగారం తగ్గించుకోవచ్చు, కానీ ఇంకొక మాట చెప్పారు, ఇది కొంచెం ఆలోచించవలసినటువంటి మాట. ఏంటి అంటే 7వ పాయింట్, వంట నూనె వాడకం తగ్గించుకోవాలి. వంట నూనె వాడాలి, అయితే ఎంత వాడాలో అంతే వాడాలి. ఇప్పుడు మనకు ప్రతి డాక్టర్లు కూడా చెప్తున్నది ఏంటంటే ఒంట్లో కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది, పైగా వంట నూనెలలో కల్తీ కూడా జరుగుతోంది, లేదా సరైన వంట నూనె మనకు దొరకట్లేదు. కాబట్టి ఎడాపెడా మీరు నూనెను వాడొద్దండి, ఆయిలీ ఫుడ్, జంక్ ఫుడ్ అసలు మీరు వినియోగించొద్దు అని డాక్టర్లే చెబుతున్న నేపథ్యంలో, అయితే మనకి ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్స్ ఉన్నాయి, మిరపకాయ బజ్జీలు ఉంటాయి, పునుగులు ఉంటాయి, ఇంట్లో దోశలు చేసుకుంటుంటాం, అట్లు చేసుకుంటుంటాం, పూరీలు చేసుకుంటుంటాం, లేదా పండుగల పబ్బాలకు ఏదో ఒకటి వేపుడు చేయాలి అంటే నూనె ఖచ్చితంగా కావాల్సింది. అయితే ఈ నూనె వాడకాన్ని మీరు తగ్గించుకోవాలి. మీరు జాగ్రత్తగా గమనించండి, ఇవన్నీ మాటలు ఎవరికి చెప్తున్నట్లు అనిపిస్తుందంటే ధనవంతులకు కాదు, అత్యంత పేదలకు కాదు, కేవలం మధ్యతరగతి వాళ్ళను ఉద్దేశించే మోడీ గారు ఈ మాటలన్నీ చెప్తున్నారా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. 8వది కాస్త వివాదాస్పదమైన అంశం చెప్పారు. ఏంటంటే ఎరువులు, రసాయనాల వినియోగాన్ని మీరు సగానికి సగం తగ్గించుకోండి, సేంద్రియ సాగు చేయడం మొదలుపెట్టండి, ఎరువులు ఇష్టారీతిగా మీరు వాడొద్దండి, కంపోస్ట్ ఎరువులు వాడండి, అంతేగాని కెమికల్ ఎరువులు వాడొద్దు, పురుగుల మందుల పేరిట ఇంకోటి దాని పేరిట యూరియా పేరిట మీరు ఎలా పడితే అలా వాడితే ఇబ్బందిగా ఉంటుంది, అది ఖర్చు పైగా, ఎందుకంటే వనరులు తగ్గిపోతున్నాయి, పైగా పంట ఆరోగ్యకరంగా ఉండదు, మనకు తినే ఆహారం కెమికల్స్తో వస్తే అది కడుపులో సహించదు, అది సరిగ్గా జీర్ణశక్తిని దెబ్బతీస్తుంది అని డాక్టర్లు చెప్పిన దాన్ని దృష్టిలో పెట్టుకొని అయినా సరే మీరు ఎరువులు వాడొద్దండి అని చెప్తూ ఉన్నారు. సో మోడీ గారు ఏం చెప్తున్నారు, ఎరువులు వాడొద్దండి, రసాయనిక ఎరువులు అసలు వాడొద్దండి, సేంద్రియ పద్ధతికి మీరు శ్రీకారం చుట్టండి, సహజ ఎరువులనే వాడండి. అంటే ఏంటి, మళ్ళీ మన భారతదేశం వెనక్కి వెళ్ళిపోవాలి. ఒక 70 ఏళ్ల క్రితం, 80 ఏళ్ల క్రితం స్వాతంత్రం రాకముందు మన దేశంలో ఎలా ఉండిందో ఆ పరిస్థితి మీరు మళ్ళీ పునఃస్థాపించండి అని చెప్తున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇక ఉద్యోగాలకు వెళ్ళడం, అంత దూరాభార ప్రయాణాలు చేయడం, ఉద్యోగాలకు వెళ్ళడం, పెద్ద పెద్ద ఆఫీసులు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇన్వెస్ట్మెంటు ఇవన్నీ పెరిగిపోతున్న నేపథ్యంలోన ఏమంటున్నారంటే వర్క్ ఫ్రమ్ హోమ్ను ప్రిఫర్ చేయండి. కోవిడ్ వచ్చిన నేపథ్యంలో మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటువంటి కల్చర్ ఒకటి వచ్చింది, వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది బాగా అలవాటైపోయింది కూడా. అయితే కోవిడ్ నుంచి బయటపడ్డాక మల్టీనేషనల్ కంపెనీలు ఏం చేశాయంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ని మెల్లగా తగ్గించే పని మొదలుపెట్టాయి, ఎందుకంటే ఎంప్లాయీస్ వాళ్ళ కంట్రోల్లో ఉండట్లేదు అని. సో ఈ దృష్టిలోన వర్క్ ఫ్రమ్ హోమ్ను తగ్గించినా సరే మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ను మీరు అడాప్ట్ చేసుకోండి, ఆన్లైన్ మీటింగ్లకు అటెండ్ కండి, అంతే తప్ప మీరు ప్రయాణం అనే దాన్నే మీరు వాయిదా వేసుకుంటూ రండి అని మోడీ గారు చెప్పారు. మోడీ గారు ఈ 9 పాయింట్లు చెప్పి వీటిని మీరు వెంటనే అమలు చేయాలి, ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళు అని అన్న వెంటనే ప్రతిపక్షాల నుంచి రియాక్షన్ మొదలయ్యింది. సాధారణంగా ప్రతిపక్షాలు అంటే ఏంటి, అధికార పక్షం చేసిన ఏ మాటకైనా ప్రత్యుత్తరం ఇవ్వడం. సో ఈ విజ్ఞప్తిని రాహుల్ గాంధీ గారు వెంటనే ఏమన్నారంటే ఇది ఒక పెద్ద ప్రభుత్వ వైఫల్యము అని అన్నారు. ప్రజలపైన భారాన్ని మోపుతున్నా అంటూనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు. మీరు చేతులు ఎత్తేశారు, అరే మీరు ప్రజలకు మీరు సహాయం చేయవలసింది పోయి చివరికి ప్రజల్ని మీరేం కొనొద్దండి, మీరు ఎలా బతకొద్దండి, మీరు ఎలా ఉండొద్దండి అని చెప్పే స్థితికి ప్రభుత్వం వచ్చింది అంటే ఖచ్చితంగా అది వైఫల్యమే అని రాహుల్ గాంధీ గారు చాలా పెద్ద ఎత్తున విమర్శించారు. పుష్కరకాల పాలనలోన దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఎలా దిగజారిపోయిందో ప్రధాని గారి మాటల్ని బట్టి మనకు అర్థమవుతుంది. మోడీ మాటల్లో వ్యవసాయ ప్రధాన దేశమైన ఈ భారతదేశంలోన యూరియా వాడకూడదట, ఎరువుల్ని వాడకూడదట, యూరియా వాడకాన్ని తగ్గించేస్తే వ్యవసాయ ఉత్పత్తి పంటలు సగానికి సగం తగ్గిపోతే మన దేశ పరిస్థితి ఏంటి, మన దేశానికి ఆయువు పట్టే పంటలు కదా, మరి వ్యవసాయాన్నే వదులుకోమని అంటారా అని మరికొంతమంది కూడా తీవ్రంగా విమర్శించారన్నమాట. సో మోడీ గారు చెప్పిన మాటలకు ఈ విధమైనటువంటి బదలా కూడా వచ్చింది. ఏది ఏమైనా సరే మోడీ చెప్పారని కాకుండా మనం కాస్త ఆలోచించాల్సింది ఏంటంటే ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో మోడీ మాటను దృష్టిలో ఉంచుకొని మనం అడుగులు కాస్త జాగ్రత్తగా వేయాలి, మన జీవితాన్ని కాస్త చక్కగా తిద్దుకునేటువంటి మార్గాన్ని ఆలోచించాలి. ఇదండి మోడీ గారి 9 పాయింట్ల విషయం.